ఇప్పుడే లేసి బయటకు వచ్చా. అసలు వెదర్ చూడండి ఎంత బాగుందో. ఈవినింగ్ 4 or 5 అనుకుంటే ఆఫ్టర్నూన్ 1 o'clock అయింది టైం. అంటే మనం అప్పుడే లేసాం, మనకు అప్పుడే తెల్లారిందనమాట. ఇంట్లో వాళ్ళు మామూలుగా ఇట్లా లేయగానే మా నాన్న అయితే ఎటకారంగా ఇంకాసేపు పడుకోపోమ్మా అన్నాడు. జీవితంలో నువ్వు ఇంకా మారను. ఇంకా చేసేదేముంది, ఈ టైంలో టిఫిన్ అడిగితే మామూలుగా కొట్టదు మా అమ్మ అయితే. ఇంకా 2-3 రోజుల నుంచి వర్షం దంచి కొడుతుంది, చలి మామూలుగా లేదు. ఇంకా అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ కూర్చున్నాయి. ఇంకా పల్లెటూరు వాతావరణం అయితే అద్భుతంగా ఉంటుంది ఇలాంటి టైంలో. ఇంకా నాకు ఎందుకో చల్లగా పంచామృతం చేసుకొని తాగాలనిపించింది ఈ వెదర్కి. మా అమ్మ చెప్తా ఉంది, వద్దు ఈరోజు వద్దు, టైం కాని టైంలో వద్దు, ఇంకో రోజు చేసుకొని. ఎప్పుడైనా మా అమ్మ మాట, ఈసారి అయితే మామూలుగా ఇట్లా నన్ను నా మాట నువ్వెందుకు వింటావురా? మామూలుగానే టీ తాగుతాం. ఇలాంటి వెదర్లో ఎన్నిసార్లు ఇచ్చినా తాగుతా నేనైతే మంచిగా. ఇంకా టీ ప్రోగ్రామ్ కూడా అయిపోయింది. ఇంక ఏదో మిస్సింగ్ అనుకుంటుంటే ఇంక బజ్జీ, ఇంకా ఇంట్లో శనగపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉన్నాయి. మంచిగా బజ్జీలు వేసుకొని అయితే తిన్నాను. నేను ఎలాగో చెఫ్, నాకు వచ్చనమాట. ఇంక మంచిగా బజ్జీలు వేసుకొని గుట్టు చప్పుడు లేకుండా తినేసి అన్ని తోము కూడా పెట్టేశాను అనమాట. అది నేను ఈరోజు చేసిన ఘనకార్యం ఇంట్లో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.